కోర్టులోనే ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి బాధపడుతూ చెబుతుంది. ఆ అమ్మాయి ఎస్సీ అట, వీళ్ళు రెడ్డిలట. ఆ అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవద్దని చెప్పినా సరే ఈ అమ్మాయి చేసుకుందట. అటు అత్తింట్లో కూడా అబ్బాయి తరపులు ఒప్పుకోలేదట. ఆ అబ్బాయి లవ్ చేసేటప్పుడు అమ్మాయి ఎస్సీ అని తెలీదా? క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందని పెళ్ళికి ముందు తెలీదా ఆ అబ్బాయికి? పెళ్ళి అయిపోయి అమ్మాయిని వాడేసుకున్న తర్వాత క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిందా? వాడక ముందు క్యాస్ట్ ఫీలింగ్ లేదా వాడికి? అబ్బాయిలు మంచోళ్ళా? అబ్బాయిలు ఏటీఎంలో వాడేసుకుంటున్నారా అమ్మాయిలు? కోర్టు దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి. ఆ అమ్మాయి ఈ రోజు నాడు కోర్టు దగ్గర ఒంటరిగా నిలబడింది. అమ్మాయి తరపు ఎవరు లేరు సపోర్టు. బాగా చెప్తున్నారు అబ్బాయిల కోసం మీరు. ఎవరు లేరు. అమ్మాయి ఫోటో పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు కానీ ఫోటో తీశాను. 22 సంవత్సరాలు 21 సంవత్సరం ఉంటుంది ఆ అమ్మాయికి వయసు. ఒంటరిగా నిలబడింది పాపము. ఏడవలేక కక్కలేక మింగలేక నిలబడి అంత దీన స్థితిలో ఉంది ఆ అమ్మాయి తెలుసా. మనసులో కృంగిపోతుంది. ఏమమ్మా నీకు తెలీదా? ఎస్సీ క్యాస్టు రెడ్డిలు పెద్ద క్యాస్ట్ కదా, చేసుకోకూడదని తెలీదా? ఆ రెడ్డిలకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందని నీకు తెలీదమ్మా, ఎలాగమ్మా చేసుకున్నావు అని అడిగాను నేను. ఈరోజు కోర్టులో నిలబెట్టేశారు ఆ అమ్మాయిని. ఒంటరిగానే అమ్మాయి, ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు. అమ్మాయికి సపోర్ట్ ఒక్కదే ఉంది. ఆ అమ్మాయిని చూస్తే నాకు గుండె తరుక్కుపోయింది. చాలా బాధ అనిపించింది. ఎంతసేపు కూర్చొని మాట్లాడాను. ఈ రోజునాడు క్యాస్ట్ ఫీలింగ్ వచ్చిందట, విడాకులకు అప్లై చేశాడు వాడు. అమ్మాయి కాదు వాడు. అమ్మాయిల పరిస్థితి అలా ఉందండి. అత్తమామలు భర్త వల్ల ప్రాణగండం ఉందంటే ఏ తల్లిదండ్రులను వచ్చిమంటారు. నిజమే, బ్రతికుంటే కళ్ళెదురు కనిపిస్తుందని ఆశ తల్లిదండ్రులకి. ఏ ఉద్యోగం సద్యోగం చేసుకొని బ్రతకమని చెప్తారు. మరి హింసలు పెడుతుంటే ఎవరు కూడా భర్త దగ్గర బాగుంటే ఆడపిల్ల కానీ అత్తమామలు పువ్వుల్లో పెట్టుకో చూసుకుంటే ఏ తల్లిదండ్రులు, అన్నం తినే తల్లిదండ్రులు ఎవరు వచ్చిమని చెప్పరు. వచ్చిమని చెప్తున్నారని చెప్తున్నావు. పెళ్ళయిన తర్వాత భర్తే దయం ఆడదానికి. ఏ ఆడదానికైనా మనసు మారుతుంది భర్త మీద. భర్త ప్రేమగా చూసుకుంటే ఏ భార్య కూడా వదిలేసి వెళ్ళదమ్మా. మరి నువ్వు వదిలేసి వెళ్ళిపోయావేమో మీ ఆయన్ని వదిలేసి. నీకు తెలియడం లేదేమో మరి. నువ్వు ఆడే మాటలు మాకు చాలా బాధాకరంగా ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తుంది కూడా.